హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ఒక హత్య జరిగితే దానికి సంబంధించిన నిజాలు వివరాలు బయటకు వస్తాయి. కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కథలో ఒక హత్య జరిగింది. తర్వాత 2 ఆత్మహత్యలు జరిగాయి. హత్యకు గురైంది ఎవరు, ఆత్మహత్య చేసుకున్నది ఎవరు, హత్యకి ఆ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి సంబంధం ఏంటి అన్న వివరాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అనుకోని ట్విస్టులు మలుపులు ఉన్నాయి. ఈ నిజమైన కథ కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో కదూర్లో రేవంత్ ఫ్యామిలీ ఉండేది. రేవంత్ ఒక డెంటల్ డాక్టర్. రేవంత్కి పెళ్ళైంది, 2 పిల్లలున్నారు. భార్య పేరు కవిత, వయస్సు 28 సంవత్సరాలు. కూతురు వయస్సు 10 సంవత్సరాలు, కొడుకు వయస్సు 7 సంవత్సరాలు. 2020 సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు ఆ రోజు రేవంత్ పోలీసులకి కాల్ చేసి, సార్, నా భార్యను ఎవరో హత్య చేశారు అని ఏడ్చుకుంటూ చెప్పాడు. హుటాహుటిన పోలీసులు రేవంత్ ఇంటికి వెళ్లారు. అప్పటికీ ఇరుగు పొరుగు వారందరూ అక్కడ గుమిగూడి ఉన్నారు. పోలీసులు రేవంత్ భార్య కవిత డెడ్ బాడీని పరిశీలిస్తే కవిత గొంతుని కత్తితో కోసి హత్య చేసినట్టుగా సీన్ ఆఫ్ ఆఫెన్స్ను బట్టి పోలీసులు నిర్ధారించుకున్నారు. కవిత డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఇక్కడ మరోపక్క భార్య పోయిన బాధలో రేవంత్ విపరీతంగా ఏడుస్తున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అయినా సరే పోలీసులు తమ డ్యూటీ తాము చేయాలి. రేవంత్ కొద్దిగా కోలుకున్న తర్వాత ఏం జరిగిందని పోలీసులు అడిగారు. రేవంత్ పోలీసులతో, నేను ఈరోజు నా క్లినిక్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళి నా పిల్లల్ని 2 తీసుకుని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఎవరో దుండగులు నా భార్యని హత్య చేశారు. నేను ఇల్లు పరిశీలిస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంది. బీరువాలో ఉన్న నగదు డబ్బులు పోయాయని ఏడ్చుకుంటూ చెప్పాడు. పోలీసులు రేవంత్ చెప్పిన వాంగ్మూలాన్ని అది నమోదు చేసుకుని బహుశా ఇది దోపిడీ దొంగల పైన అయి ఉంటుందని ఆ కోణంలో విచారించడం మొదలుపెట్టారు. ఇరుగు పొరుగు వారిని అడిగితే వారు తమకేమీ తెలియదని చెప్పారు. పోలీసులు 2-3 రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ అది చేశారు. ఇంట్లో వేలిముద్రలు ఏవీ దొరకలేదు. అలాగే సీసీ కెమెరాలు పరిశీలిస్తే బయట వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి వచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఇంట్లో ఎవరు కూడా బయటికి వెళ్ళలేదు. పోలీసుల దగ్గర కొన్ని సాక్ష్యాలు అవి దొరికాయి. 4వ రోజు అంటే ఫిబ్రవరి 21వ తారీఖు రేవంత్ని పోలీస్ స్టేషన్ పిలిచి తమ దగ్గరున్న కొన్ని సాక్ష్యాలు అవన్నీ చెబుతూ, మీరు 17వ తారీఖు ఏం జరిగింది ఏంటనేది బాగా గుర్తు చేసుకుని మళ్ళీ రేపు వచ్చి చెప్పండి, మిమ్మల్ని మళ్ళీ విచారిస్తామని రేవంత్ని పంపించేశారు. ఫిబ్రవరి 22వ తారీఖు ఒక వ్యక్తి చిక్కమంగళూరు పోలీసులకి కాల్ చేసి ఊరి చివర ఉన్న రైలు పట్టాల మీద ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉందని చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి ఈ వ్యక్తి రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకోవడం నేను చూశానని చెప్పాడు. పోలీసులు ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పరిశీలిస్తే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, డాక్టర్ రేవంత్ది. పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇదేంటి, ఇదే రోజు రేవంత్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణలో పాల్గొనాలి, అటువంటిది రైలు కింద దుక్కి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగు వారు, బంధువులు, చుట్టాలు వీళ్ళందరూ బహుశా భార్య పోయిన బాధ, ఆ బాధని తట్టుకోలేక, భార్య లేకుండా ఉండలేక రేవంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని విపరీతంగా విలపించారు, చింతించారు. అందరూ రేవంత్ మీద సానుభూతి చూపించారు. పోలీసులు రేవంత్ డెడ్ బాడీ పైన ఉన్నటువంటి దుస్తులు పరిశీలిస్తే రేవంత్ ఫోన్ దొరికింది. రేవంత్ కాల్ డేటా మొత్తం పరిశీలిస్తే రేవంత్ ఆ రోజు ఒక నంబర్ మీద ఎక్కువసారి కాల్ చేసినట్టుగా ఉంది. ఆ నంబరు డిస్ప్లే మీద హర్షిత అని పడుతుంది. పోలీసులు హర్షిత ఎక్కడుంటుంది ఏంటని ఆరా తీస్తే హర్షిత బెంగళూరులోని ఆర్ఆర్ కాలనీలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. పోలీసులు హర్షితకి కాల్ చేశారు. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. దాంతో పోలీసులు ఒక బృందం బెంగళూరులోని హర్షిత ఇంటికి వెళ్ళింది. వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు. ఏంటని ఆరా తీస్తే హర్షిత సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిసి పోలీసులు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. ఇదేంటి, ఇక్కడ రేవంత్ ఏమో ఆత్మహత్య చేసుకున్నాడు, రేవంత్ లాస్ట్ కాల్ హర్షితకి చేశాడు, హర్షితకి దగ్గరకు వచ్చి ఏం జరిగిందని విచారిద్దామంటే ఇక్కడ హర్షిత కూడా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అయోమయంలో పడ్డారు. హర్షిత రాసిన సూసైడ్ లెటర్ కూడా దొరికింది. అందులో నా భర్త నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు, అందుకే ఆ వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని అందులో ఉంది. దాంతో పోలీసులు హర్షిత భర్తని అదుపులోకి తీసుకున్నాడు. అతని పేరు సుదర్శన్ని విచారిస్తే సుదర్శన్ పోలీసులతో, అవును, నా భార్యకి నాకు ఎప్పటి నుంచో విభేదాలు, గొడవలు ఉన్నాయి, కానీ నా భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలియదు అని చెప్పాడు. మీకు మీ భార్యకి ఎందుకు విభేదాలు, గొడవలు ఉన్నాయని అడిగితే, నా భార్య వేరొకరితో సంబంధం పెట్టుకుంది, ఆ విషయం నాకు తెలిసింది, దాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయని చెప్పాడు. ఎవరితో సంబంధం పెట్టుకుంది అని అడిగితే
సుదర్శన్ చెప్పిన సమాధానం విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. నా భార్య డెంటల్ డాక్టర్ రేవంత్తో సంబంధం పెట్టుకుందని చెప్పాడు. పోలీసులకి విషయం మొత్తం అర్థమైపోయింది. అప్పటిదాకా పోలీసులు సేకరించిన సాక్ష్యాలు వాటన్నిటినీ క్రోడీకరిస్తే జరిగిన నిజం బయటపడింది. అది ఏంటంటే 12 సంవత్సరాల క్రితం రేవంత్కి కవితకి పెళ్ళైంది. వీళ్ళిద్దరికీ 2 పిల్లలు పుట్టారు. కొడుకు వయసు 10 సంవత్సరాలు, కూతురు వయసు 7 సంవత్సరాలు. వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది. ఇక్కడ బెంగళూరులో హర్షితకి సుదర్శన్తో పెళ్ళైంది. వీళ్ళకి ఒక కూతురు కూడా పుట్టింది. హర్షితకి రేవంత్ ఉంటున్న ఊరిలో అంటే కడూరులో అదే కాలనీలో బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు హర్షిత కడూరు వచ్చి తన బంధువుల దగ్గర ఉండేది. ఒకసారి హర్షితకి నోటి ప్రాబ్లం, డెంటల్ ప్రాబ్లం వస్తే డాక్టర్ రేవంత్ క్లినిక్కి వెళ్ళింది. అక్కడే రేవంత్కి హర్షితకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూలిపోయారు. ఒకరిని విరిచి ఒకరు ఉండలేని పరిస్థితిలోకి వచ్చారు. ఈ విషయం హర్షిత భర్త సుదర్శన్కి తెలిసింది. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. ఇక్కడ ఈ ప్రేమ వ్యవహారం కవితకు కూడా తెలిసింది. దాంతో కవితకి రేవంత్కి కూడా గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు చిలికి పెద్దవయ్యాయి. దాంతో రేవంత్ తన ప్రియురాలను విడిచి ఉండలేడు. దాంతో అడ్డుగా ఉన్న తన భార్య కవితని హత్య చేయాలనుకున్నాడు. పథకంలో భాగంగా తన భార్య గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత అధిక రక్తస్రావం జరగకుండా ఉండడం కోసం డాక్టర్ కాబట్టి హత్య జరిగిన తర్వాత మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. పోస్ట్మార్టం రిపోర్టులో అది బయటపడింది. ఆ తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చి ఏమీ తెలియదన్నట్టుగా ఏడుస్తూ నటించాడు. ఒక కట్టుకథ అనేది దోపిడీ దొంగలు హత్య చేశారని పోలీసులకి ఒక స్టోరీ వినిపించాడు. కానీ పోలీసులు ఆ ఇంట్లో బయట వ్యక్తుల వేలిముద్రలు దొరకలేదు. పైగా సీసీ కెమెరాలో బయట వ్యక్తులు ఎవరూ రేవంత్ ఇంట్లోకి ప్రవేశించలేదు. పోస్ట్మార్టం రిపోర్టులో కవిత ఏ టైంకి అయితే హత్యకు గురయ్యిందో అదే టైంలో రేవంత్ ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలిసింది. అలాగే ఎప్పుడూ లేనిది తన పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి పికప్ చేసుకుని వచ్చాడు. సహజంగా జనరల్గా కవితనే స్కూల్కి వెళ్ళి తన పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేది. కానీ ఆ రోజు కవితని హత్య చేసిన తర్వాత రేవంత్ స్కూల్కి వెళ్ళి తన పిల్లలిద్దరినీ పికప్ చేసుకుని వచ్చాడు. కొడుకు కూడా అదే విషయం చెప్పాడు. పోలీసులు ఈ సాక్ష్యాధారాలన్నీ సేకరించి 4వ రోజు రేవంత్ని పోలీస్ స్టేషన్కి పిలిచి తమ సాక్ష్యాధారాలు అవన్నీ రేవంత్ ముందు పెట్టి మిమ్మల్ని మరొకసారి రేపు విచారించాలి కాబట్టి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసరికి రేవంత్కి విషయం మొత్తం అర్థమైపోయింది. తన బండారం బయటపడిపోయింది. పోలీసులకు అంతా తెలిసిపోయింది. పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు అని భయపడిపోయాడు. ఇదే విషయం తన ప్రియురాలైన హర్షితకి ఆ రోజు కాల్ చేసి నన్ను 3 రోజుల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. నేను తప్పించుకుందామని ప్రయత్నించాను, కానీ ఇక తప్పించుకోలేను. మొత్తం అంతా తెలిసిపోయింది. నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని హర్షితకి చెప్పి లాస్ట్ కాల్ మాట్లాడి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రేవంత్ కాల్ డేటా అందులో చూసేసరికి లాస్ట్ కాల్ హర్షితకి వెళ్ళింది. దాంతో పోలీసులు హర్షితకి కాల్ చేశారు. ఇక్కడ హర్షితకు కూడా విషయం తెలిసిపోయింది, భయపడిపోయింది. అక్కడ రేవంత్ తన భార్య కవితని హత్య చేశాడు, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు పోలీసులు తనకి కాల్ చేస్తున్నారు. తనను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తాడు. తన గుట్టంతా రట్టవుతుంది. సమాజంలో తనకు వాల్యూ ఉండదు, పరువు పోతుందని భయపడి హర్షిత కూడా ఫ్యాన్కి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలా 3 జీవితాలు నాశనం అయిపోయాయి. పోలీసులు జనరల్గా హత్య జరిగిన తర్వాత హంతకుడిని పట్టుకుంటారు. కానీ ఇక్కడ హత్య జరిగింది. కవిత హత్యకు గురైంది. హత్య చేసిన వాడు భర్తని పోలీసులు అదుపులోకి తీసుకుందామనేసరికి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడని విచారిస్తే హర్షిత అని తెలిసింది. పోనీ హర్షితని విచారించి నిజాలు రాబడదామని హర్షిత దగ్గరికి వెళ్ళేసరికి హర్షిత కూడా ఆత్మహత్య చేసుకుంది. దాంతో కేసు లేదు, ఛార్జ్షీటు లేదు, కోర్టు లేదు, వాదోపవాదాలు లేవు, తీర్పులు లేవు. ఈ కేసు పర్మనెంట్గా శాశ్వతంగా క్లోజ్ అయిపోయింది. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పాను, వివాహేతర సంబంధాల్లో ఎక్కువగా హత్యలు లేదా ఆత్మహత్యలు జరుగుతాయి. కానీ ఈ నిజమైన కథలో హత్య జరిగింది, ఆత్మహత్యలు జరిగాయి. అదే శోచనీయం, విషాదకరం. ఇక్కడ కవిత పిల్లలు ఇద్దరూ అనాథలైపోయారు. తల్లి చనిపోయింది, తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ హర్షిత చనిపోయింది, పాపకి తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి ఏం చేస్తాడు ఏంటన్నది తెలియదు. ఈ క్రైమ్ ప్రపంచంలో ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ కథ మీద
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ రేపు మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.